హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టెక్ తెలుగు. ప్రెజెంట్ ఉన్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ కి కాంపిటీషన్ గా టెస్లా అయితే తన ఫోన్ అయితే తీసుకురాబోతుంది. అదే టెస్లా పై ఫోన్. ఇప్పుడున్న మార్కెట్ లో మనకి టెస్లా ఫోన్ అవసరమా? ఇందులో ఏంటి ఎంత స్పెషాలిటీ అంటే, ప్రెసెంట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ అయితే 2 ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయితే రన్ అవుతున్నాయి. ఒకటి ఐఓఎస్, ఇంకొకటి ఆండ్రాయిడ్. బట్ టెస్లా అయితే తన ఫోన్ ని తీసుకొస్తే మేబీ అది ఓన్ గా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే బిల్డ్ చేయవచ్చు. ఎందుకనంటే టెస్లా కార్స్ లో అయితే ఆల్రెడీ వాళ్ళకి ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంది. బట్ ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం మనం ఫోన్ ని చేంజ్ చేయడానికి రీజన్ లేదు కదా. బట్ ఇక్కడ రీజన్ ఉంది. ఏంటంటే, మీకు ఎలాన్ మస్క్ గురించి తెలిసినట్టయితే, ఎలాన్ మస్క్ అనే పర్సన్ స్టార్లింగ్ అయితే ఓన్ చేస్తున్నాడు. స్టార్లింగ్ ఏం చేస్తుందంటే, మీరు కంప్లీట్ గా ఇంటర్నెట్ వాడే విధానాన్ని ఇది మార్చేస్తుంది. మీరు యూస్ చేస్తున్న ఇంటర్నెట్ ఏదైతే ఉందో ఆ డాటా అయితే కేబుల్స్ తో అయితే ట్రావెల్ చేస్తుంది. స్టార్లింక్ అనేది డైరెక్ట్ గా శాటిలైట్ తో అయితే కనెక్ట్ అయి ఉంటుంది. రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఏదైనా ప్లేస్ కి వెళ్ళినప్పుడు లైక్ ఫారెస్ట్ ఆర్ సిగ్నల్ లేని ప్లేసెస్ కి, అప్పుడు మీ నార్మల్ ఫోన్ అయితే సిగ్నల్ ఉండదు. కానీ స్టార్లింక్ తో అలా కాదు. మీరు వరల్డ్‌లో ఏ మూలకి వెళ్ళినా కూడా సిగ్నల్ అయితే ఉంటుంది. ఎందుకనంటే అది శాటిలైట్‌తో అయితే కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో, మనం ఇంటర్నెట్‌ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఫారెస్ట్ లైక్ ఏదైనా ప్లేస్‌కి ట్రావెల్ చేసినప్పుడు మీ ఫోన్‌లో చార్జ్ అయిపోతే చార్జ్ చేయడం కష్టం. ఎందుకనంటే మీకు ఎలక్ట్రిక్ సాకెట్ అనేది అక్కడ ఉండదు. బట్ టెస్లా ఫోన్‌తో అయితే అలా కాదు. ఏంటంటే టెస్లా ఫోన్ అనేది డైరెక్ట్‌గా సన్‌లైట్ త్రూ అయితే మనం చార్జ్ చేయొచ్చు. కానీ ఇవన్నీ అయితే రూమర్స్ మాత్రమే. ఎలాన్ మస్క్ అయితే మార్కెట్ రీసెర్చ్ చేస్తుండు. మార్కెట్‌కి ఒక ఫోన్ అవసరమా? లేదా? అని. ఒకవేళ అవసరమైనా గూడా ఇదైతే ఇప్పట్లో లాంచ్ అవ్వడం కష్టం. మినిమమ్ 2, 3 ఇయర్స్ అయితే పడుతుంది.